చూడు, ఆ రోజు రుక్మిణి కళ్యాణానికి వెళ్ళి వస్తున్న సిచ్యువేషన్ ఎలాంటిది? అందరూ ఇంటి దగ్గర మన కోసం ఎదురు చూస్తున్నారు కదా. టెన్షన్గా ఫాస్ట్గా డ్రైవ్ చేశాను కదా. అసలు ఆ రోజు ఎటు వెళ్తున్నానో తెలియని స్థితిలో డ్రైవ్ చేశాను కదా. ఓకే, నువ్వు కారులో పక్క కాపి దిగి ఎవరిని అడగచ్చు కదా. ఏం అడగమంటావు? ఒకరోజు మేము గుళ్ళో రుక్మిణి కళ్యాణం చూడటానికి వెళ్ళాం. ఆ గుడి ఎక్కడుంది అని అడగమంటావా? మీ కళ్ళకి నేనంత ఫూలిష్గా కనిపిస్తున్నానా? నేను అడగబోతోంది ఫోర్ట్ ఎక్కడుంది అనే దాని గురించి. ముందు గుడి ఎక్కడుందో తెలుసుకుంటేనే కదా ఫోర్ట్ ఎక్కడుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి దానికి ఏదో ఒకటి చెప్పటం మానేసి ప్రస్తుతానికి ఏదో ఒకటి చేయి సూర్య. సూర్య, ఏమైంది? నిన్నే. సూర్య, ఏంటి? ఏమైంది? ఏమైంది? సూర్య, ఏంటి? ఏముంది? దగ్గరికి వస్తున్నావేంటి? క్లైమేట్ బాగుంది. అయితే? క్లైమేట్ బాగుందంటే అయితే అంటావేంటి? సూర్య, డోంట్ టాక్ లైక్ దిస్. ఎస్, యువర్ రైట్. ఇలాంటి సమయంలో మాట్లాడకూడదు. సూర్య ప్లీజ్, నాకు భయం వేస్తుంది. నాకు మతిపోతుంది. తప్పు సూర్య. అవును, ఈ ఏకాంత సమయాన్ని ఇలా వృధా చేయటం తప్పేశా. సూర్య, బాబాయ్ టెంప్ట్ అయిపోతున్నాను. సూర్య, నెవడు పంపి కారు ఎందుకు ఆపావో చెప్పు. చెప్పనా? చెప్పు. చెప్పనా? చెప్పు. చెప్పమంటావా? చెప్పు సూర్య. చెప్పేస్తున్నా. ఈసారి టెంప్ట్ అయిపోవడం లేదు. పెట్రోల్ అయిపోయింది. సూర్య, నిన్ను. వీడిని అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఏయ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పోనీ ఎటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో మీరే చెప్పండి మేడం. ఆ ఫోర్ట్ ఎక్కడుందో తెలిస్తే నువ్వు అడిగేదేంటి? నేను చెప్పనా? తెలియనప్పుడు నేను ఎటు తీసుకెళ్తే నువ్వు అటు రావాల్సిందే. ఏయ్, ఆ విజిల్ ఆపు. కుదరదు. నాకు విజిల్ వేయకపోతే హుషారు రాదు. నాకు హుషారు రాకపోతే ఆటో ఆగిపోతుంది. నీ ఎక్స్ట్రాలు ఏంటే? ఏం లేదు. ఎలా ఎస్కేప్ అవ్వాలి వీడి నుంచి? హలో మేడం, ఏం చేస్తున్నారు? ఏం చేయాలి? ఏదైనా స్టోరీ చెప్పొచ్చు కదా. స్టోరీ? స్టోరీ, ఒక మంచి థ్రిల్లర్ స్టోరీ కానీ, ఒక హర్రర్ స్టోరీ కానీ, లేదంటే ఓ మంచి కిడ్నాప్ స్టోరీ చెప్పండి. ఏంటండి లాస్ట్ లో ఏమన్నావు? కిడ్నాప్ కథ. ఎస్, వీడు నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. మేబీ నన్ను కిడ్నాప్ చేయబోతున్నాడా? అదేంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? మామ్కి నేను డేంజర్లో ఉన్నానని వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. ఏంటి ఏమన్నారు? ఏం లేదు, ఒకసారి ఫోన్ ఇవ్వవా? ఒక కాల్ చేసుకోవాలి. అలాంటి ఆశలేం పెట్టుకోవద్దు. నా ఫోను నా ప్రాణం. అది నా చేతుల నుంచి ఇంకొకరి చేతికి వెళ్ళదు. ఒక్క కాల్ ప్లీజ్. సారీ అండి. పోనీ ఒక నెంబర్ చెప్తాను, నువ్వే కాల్ చేయి. వేస్ట్ కాల్స్ నేను చేయనండి. నో డౌట్ వీడు నన్ను కిడ్నాప్ చేయాలనే ప్లాన్లో ఉన్నాడు.
ఐ హావ్ టు డూ సంథింగ్. హలో, ఒకసారి ఆటో ఆపు. ఎందుకు? పనుంది. ఏం పని? అన్నీ చెప్పాలా? చెప్తే గానీ నా ఆటో ఆగదు. ఛీ! ఏ ఆపు. ఆగదని చెప్పాను కదా. ఆపు. చెప్తా నీ సంగతి. మేడం ఆగండి. మేడం, హలో మేడం. నీ కార్కి అసలు సెన్స్ లేదా సూర్య? అడిగి చెప్తా. కరెక్ట్ గా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తుంటే అలా ఆగిపోతుందేంటి ప్రతిసారి? మనం ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నామని పాపం దానికి తెలియదు కదా. నీకు తెలుసు కదా, నువ్వు పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించొచ్చు కదా. అనుకున్నాను, కానీ దారిలో పెట్రోల్ బంక్ తగలలేదు. హా, నువ్వు అనుకుంటావు కానీ అవేం జరగవు. ఐ నో. నా చేత ఇలా నడిపించడం నీకు మహా సరదా. నేను నడుస్తుంటే చూసి బాగా బాగా ఎంజాయ్ చేస్తావు. హలో ముచ్చుమోహం, ఇక్కడ మేము నడుస్తున్నాం. నీకే, నువ్వెంత దూరమైనా నడుస్తావు. అవును, నువ్వు పక్కనుంటే ప్రపంచం మొత్తం నడుస్తాను. ఆప నీ బిల్డప్. శామ్, నడక ఆరోగ్యం. నో, ఐ కాంట్ సూర్య. నేను నడవలేను సూర్య. అయితే ఇంటికి వెళ్ళిపోదామా? నో నో, అది నీ కాస్ట్. ఆ ఫోటో ఎక్కడుందో చూడాలి. మన లక్ష్యం చేరాల్సిన గమ్యం మీద ఉంటే కాళ్ళ నొప్పులు, నడవలేకపోవటాలు ఇవేమీ ఉండవు. ఏమైంది మెంటల్ది? ఎక్కడికి పోయింది? ఛ! ఛ! మిస్ అయిపోయింది. నో డౌట్ వీడు నన్ను కిడ్నాప్ చేయాలనే ప్లాన్లోనే ఉన్నాడు. వీడిని ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఏం చేయాలి? రాక్షసి, నా తల పగలు కొట్టాలని చూస్తావా? నిన్ను నువ్వు మాత్రం నన్ను కిడ్నాప్ చేయాలని చూడలేదా? వదలరా. కిడ్నాపా? నేనా? నిన్ను? ఎస్, ఐ నో. నీ ప్లాన్ అదే. అందుకే ఎవరు లేని ప్లేస్ కి తీసుకొచ్చావు. చంపేస్తాను నిన్ను. నీకు చెప్పాను. నా ఫోన్, నా ఫోను. అరే నా ఫోను, నా ఫోన్ పడిస్తావా మెంటల్? నిన్ను వదలరా. మిడ్ నైట్ అవుతుంది. నా బేబీ ఇంకా రాలేదు. నా బేబీ ఏమైందో మీకు తెలుసు. చెప్తారా చెప్పరా? ఎందుకలా అరుస్తారు? మా అత్తయ్య గారికి వినిపిస్తుంది. ఆవిడకి అసలే ఒంట్లో బాలేదని చెప్తుంటే ఎందుకు వినిపించుకోరు? మిడ్ నైట్ అయింది, ఇంకా బేబీ రాలేదు. ఆ సూర్య, సమంత కూడా రాలేదు. అంటే దీని అర్థం ఏంటి? నా బేబీ ఇంకా ఇంటికి రాకపోతే ఒక మదర్గా నాకు టెన్షన్ ఉండదా? అబ్బో, నా కొడుకు శాము రాలేదు. మాకు ఆందోళనగానే ఉంది ఇక్కడ. శామ్ కంటే సూర్య తోడున్నాడు. పాపం, సామాన్య ఒంటరి ఆడపిల్ల. ఎక్కడుందో, ఏం చేస్తుందో, అసలు ఏమైందోనని తల్లిగా ఆవిడ బాధపడటం తప్పు కాదు కదా చెల్లి. అక్క, నువ్వు మాట్లాడకంతే. నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది. అప్పుడు నా బేబీని చంపాలని చూశారు, అది మిస్ అయిందని ఇప్పుడు నిజంగా చంపాలని చూస్తున్నారా? నౌ ఐఎమ్ గోయింగ్ టు కాల్ ద కమిషనర్. అయ్యో అయ్యో అయ్యో, ప్రతిదానికి పోలీసులు అనకండి రత్నమాల గారు. ఉండండి, చంద్రాన్ని పిలిపించి అసలు వాళ్ళు ముగ్గురు ఏమయ్యారో చూడమని చెప్తాను.
కాస్త ఆగండి, నా మాట వినండి. చంద్ర, ఒరే చంద్ర, ఎక్కడున్నావురా? అవును, వీడు ఉదయం నుంచి కనిపించట్లేదు కదా, వీడెక్కడికి వెళ్ళాడో ఏంటో. ఒరే చంద్ర, ఇంత గొడవ జరుగుతుంటే రావేంట్రా? రారా త్వరగా. చంద్ర, 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 చంద్ర ఎక్కడున్నావు? బయటికి రా. ఒరే, ఇక్కడ ఇంతమంది గొంతు చించుకుని అరుస్తుంటే రావేంట్రా? ఏమైనట్టు? ఏంటి అంటే చంద్ర కూడా ఇంట్లో లేడా ఏంటి? వాడు కూడా బయటికి వెళ్ళిపోయాడా? ఆ అంతే అయ్యుంటుందక్క. నీకు సిగ్గులేదు, నాకు ఎగ్గులేదు, ఎప్పట్లాగే కలిసిందాము అన్నట్టు. ఒకవేళ సూర్య శాము ఒకదారిని వెళ్తే కొంప తీసి వీడు సామాన్యతో ఇంకో దారిని వెళ్ళాడా ఏంటి? అమ్మో, ఇంకా ఆలోచించడానికి ఏముందండి. చంద్ర కూడా కనిపించడం లేదు అంటే ఇది ఖచ్చితంగా నా బేబీని మర్డర్ చేసే ప్లానే. నో డౌట్, ఇంకా నేను వెయిట్ చేస్తే నా బేబీ నాకు ప్రాణాలతో దక్కదు. హలో, కమిషనర్ గారా? కమిషనర్ గారు లేరండి, నేను ఎస్ఐ మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. సార్, నేను వజ్రపాటి ఇంటి నుంచి మాట్లాడుతున్నాను. మా బేబీ మార్నింగ్ నుంచి కనిపించడం లేదు. ఆ ఈ వజ్రపాటి ఇంట్లో వాళ్ళంతా కలిసి నా బేబీ సామాన్యని మాయం చేశారు. మర్డర్ చేసే ప్లాన్లో కూడా ఉన్నారు. మీరు వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకొని నా బేబీని ఏం చేశారో మీరే అడగండి. ప్లీజ్ సార్, వెంటనే మీరే కేసు ఫైల్ చేయండి. చూడండి, ఒక మనిషి మిస్సింగ్ అంటే 24 అవర్స్ చూస్తాం. అప్పటికీ రాకపోతే అప్పుడు కేసు ఫైల్ చేస్తాం. నో, అప్పుడు వరకు ఆగితే నా బేబీ నాకు దక్కదు సార్. వెయిట్ చేయండి, రాకపోతే అప్పుడు చూద్దాం. సూర్య, సీదే. అర్థమైంది. కాసేపు అక్కడ రెస్ట్ తీసుకుందాం అంటాం. నీకు రెస్ట్ అవసరం లేదుగా, గమ్యమే నీ లక్ష్యం కదా. అయితే నేను వెళ్ళి ఫోర్ట్ ఎక్కడుందో వెతుకుతాను, నువ్వు అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకో. వాట్? నేను ఒక్కదాన్ని అక్కడ ఉండాలా? దట్ యు నైట్ టైంలోనా? నథింగ్ డూయింగ్. నువ్వు కూడా నాతో ఉండాలంతే. ఒక పని చేద్దాం, నైట్ ఇక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి ఫోర్ట్ వెతుకుదాం. సరే పద. పోవే ఏకాంతం నా రాణి నా సొంతం చేరుకుంది కళ నిండుకు మాసంలా చిగురు తొడిగానిలా కొత్త చిరునవ్వులా లలలలలలలా ఓ నా 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 అందం ఓ సొంతం లలలలలలా మనసే ఏంటలా చూస్తున్నావు? చలికాలం, చలిమంట, ఇంకేదైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏంటి? అదే, ఏమైనా చేయాలి. సూర్య, డోంట్ టాక్ లైక్ దిస్. నో, ఏదో ఒకటి చేయాల్సిందే. సూర్య, స్టాప్ దేర్. ఇక్కడికి రావద్దు ప్లీజ్. యు ఆర్ ఎ నైస్ పర్సన్. అలాంటి నువ్వు ఇలాంటి ఆలోచన చేయకూడదు. నేనేదైనా చెయ్యాలి అనుకుంటే చేసే తీరుతాను. దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. la 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 la
లలలే లలలలలలలా. పోవే ఏకాంతం. ఏదో చేయాలన్నావు, ఇదేనా సూర్య? అవును. థ్యాంక్ యూ సూర్య. దేనికి? ఇక్కడ పడుకోవడం ఎలాగా అనుకున్నా, మంచి బెడ్ రెడీ చేసేసావు. ఏ అదేంటి, నా కోసం రెడీ చేసి నువ్వు పడుకున్నావేంటి? నీకోసం రెడీ చేశానని నేను నీతో చెప్పానా? అంటే నువ్వు నా చున్నీ వేస్తే నేను పడుకుందామని. గుడ్ నైట్, నాకు నిద్ర వస్తుంది. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? శ్యామ సూర్య కనిపించకపోవడం ఏంటి? సామాన్య ఎక్కడికో వెళ్ళడం ఏంటి? నా కొడుకు చంద్ర ఎక్కడికి వెళ్ళాడో తెలియకపోవటం ఏంటి? ఎవరెవరు ఏం చేస్తున్నారో, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది? ఇదంతా ఆ సమంత వేసిన ప్లాన్. మాట్లాడితే సామధులని ఆడిపోసుకోవడం మానేయండి. అన్నం పుణ్యం ఎరుగని శామ్ మీద పడి ఏడిస్తే పుట్టగతులుండవు. అది గుర్తుంచుకుంటే మంచిది. ఆ సమంతే కదా ఈ ఇంట్లో జరుగుతున్న అన్నింటికి కారణం. అవునవును, నీ కూతురు మాత్రం చాలా మంచిది. అసలు ఏ క్షణాన్ని ఇంట్లో అడుగు పెట్టిందో ఆ క్షణం నుంచి ఈ ఇంట్లో అన్ని అనర్థాలు జరుగుతున్నాయి. పిన్ని, తప్పు ఈవిడ గారి కూతురు దగ్గర పెట్టుకొని సాముద్రం మీద పడి ఏడవడం అలవాటైపోయింది. ఇదంతా కాదు, నిజం చెప్పే పద్మ, వీళ్ళంతా ఏమయ్యారు? ఇది మరీ బాగుందమ్మా, నన్నడుతావేంటి? చింతకాయలు బేరం చేస్తూ ఏమీ తెలియనట్టు వంకర్ టింకర్ గా ఉన్నాయి. ఇవేం కాయలు అందట ఒకటి. అలా ఉందే నువ్వు మాట్లాడేది? అమ్మా, అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నా మీద సందేహం మొదలైందా నీకు? అది కాదే, సూర్య ఏం చేసినా, శామ్ ఎక్కడికి వెళ్ళినా, చంద్ర ఏ అడుగు వేస్తున్నా నీకు చెప్తారు కదే. అలా అని వాళ్ళు నీతో చెప్పారమ్మా? చెప్పాలా ఏంటి? మీరందరూ కలిసి ఒక టీంలా చేరి డ్రామాలాడుతున్న విషయం ఇదిగో ఆ కానిస్టేబుల్ కూడా తెలుసు. అయినా నువ్వేంటమ్మా అలా చూస్తూ ఉండిపోయావు? వాళ్ళందరూ ఏరి అని వీళ్ళందర్నీ గట్టిగా నిలదీసి అడుగు. ఎవరూ అడగాల్సిన పని లేదు రత్నమాల గారు, అది నా కూతురు. నాకు నిజం చెప్తోంది. పద్మ చెప్పవే. అమ్మా, నాకేం తెలీదు. లేదే, నీకు తెలియకుండా ఉండదు. ఇలా చూడమ్మా, నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. వాళ్ళ సంగతి, వాళ్ళు ఏమయ్యారో ఎక్కడికి వెళ్లారో అన్న విషయాలు నాకు తెలియవు, అంతే. పోనీ అందరి ముందు చెప్పడం ఇష్టం లేకపోతే రా పద్మ, అలా పక్కకొచ్చి కనీసం నాకన్నా నిజం చెప్పే. అత్తయ్య గారు, తనకు తెలియదని చెప్తుంది కదా. ఇది మీకు సంబంధం లేని విషయం అండి. మీరు మాట్లాడకుండా ఉండండి. అమ్మా 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 అయ్యో అల్లుడు గారు. పద్మ, అమ్మ పద్మ, నేను అయ్యో కర్మ కర్మ. ఇంకెందుకు ఆగుతారు? ఇంటి అల్లుణ్ణి నీకేం సంబంధం లేదు అంటే ఊరుకుంటారాక? అయ్యో, నేను అలాంటి చెడు ఉద్దేశంతో అల్లే చెల్లి. నోరు జారాక ఇంకా బాధపడి ప్రయోజనం ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? అంటే నన్ను కావాలని కిడ్నాప్ చేయాలని చూస్తున్నావు కదా? ఆపండి. నేను మిమ్మల్ని కిడ్నాప్ చేయడం ఏంటి? కామెడీ కాకపోతే.
తీసుకొచ్చావు? నేను తీసుకొచ్చానా? నేను తీసుకొచ్చానా? ఫోర్టు అంటూ నన్ను మార్నింగ్ నుంచి తిప్పిన చోట తిప్పకుండా తిప్పుతూనే ఉన్నావు. పొద్దున్నే లేచి నేను నీ మొహమే చూశాను, అందుకే ఇలా అయింది. డ్రామాలాడకు. ఐ నో అబౌట్ యు. నీ గురించి నాకు తెలుసు. తెలుసుకుంది చాలు, పదండి ఆటో ఎక్కండి. నీ ఆటో నేను చచ్చిన ఎక్కను. అయ్యో, చస్తే ఎక్కాల్సింది పాడ మీద. ప్రస్తుతానికి బ్రతికే ఉన్నారు కాబట్టి రండి రండి. అయ్యో, నన్ను టచ్ చేస్తావేంటి? టచ్చే కదా చేశాను, ఇంకేం చేయలేదు కదా. అంటే ఏమైనా చెయ్యాలని ప్లాన్ కూడా ఉందా నీకు? నేనా? మిమ్మల్నా? ఒకసారి మొహం అద్దంలో చూసుకోండి. ఏయ్, నా అందాన్ని కామెంట్ చేస్తావా? అబ్బా రండి. డోంట్ టచ్ మీ, ఐ విల్ కిల్ యు.